ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే ఒక చిన్న ఇన్వర్టర్ని తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన వస్తువులు ఏందో చూపిస్తా. ఒకసారి జూమ్ చేసి చూపియవా. ఇది N442 ఒక ట్రాన్సిస్టర్, 3500 మిలియాంప్స్ బ్యాటరీ, ఇంకా పెద్దది కూడా పెట్టుకోవచ్చు. ఒక పాడైనా మీ ఇంట్లో ఉండే ఇటువంటిదైనా ఒక స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్, ఒకటి చిన్నపిల్లలు ఆక్సిజన్ గురించి పెడతారు కదా, ఆ బాక్స్ ఉంటే ఖాళీ బాక్స్. దీని లోపలనే మనం ఇన్వర్టర్ ఫిట్ చేసుకుందాం. మీరు ఇది చూస్తే పావుల పైసా లేకుండా మీ ఇంట్లో ఎవరితో కొనుక్కోకుండా ఈ పాడైన ఒక ఛార్జర్లోనే అన్ని వస్తువులు దొరుకుతాయి. ఒక డబుల్ పైన్ ట్రాన్సిస్టర్ 30 రూపీస్ పడుతుంది. అదొకటి. ఒక 10 రూపాయల స్విచ్ తీసుకోండి. నాకైతే స్విచ్ కూడా దీంట్లోకి వెళ్ళి దొరికింది ఫ్రీగా. ఓకే, ఇటువంటిది. ఓకేనా. ఒకటి బ్యాటరీ. కామన్గా బ్యాటరీ అయితే మన కాడ అందరి కాడ ఉంటాయి మొబైల్లో పాడైన బ్యాటరీలో. నేనైతే మంచి బ్యాటరీ తెచ్చినా, మీరు పాడైన బ్యాటరీ అయినా మంచి బ్యాటరీ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనికి డైరెక్ట్ పెడితే సెట్ అవుతుంది. 3.7 వోల్ట్, 3500 మిలియాంప్స్. ఓకేనా. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఇది స్కూల్ పిల్లలకు ఎవరైనా ప్రాజెక్ట్ తయారు చేయాలంటే కూడా ఇది మంచిగా పనికొస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో మీరే ఏదైనా కరెంట్ పోయినప్పుడు చిన్న ఇన్వర్టర్ చేసుకొని ఎక్కడైనా పోయినా కూడా మంచిగా ఒక బల్బ్ వెలుగుతుంది. ఛార్జింగ్ కూడా 2 సార్లు 3 సార్లు ఛార్జింగ్ ఎక్కిస్తుంది. బాగుంటుంది. ఏసీ చూసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసింది. దీనికి ఏమేమో ఉన్నాయి. ఈ ఛార్జర్లో ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా చిన్నది, దీన్ని మనం తీయాలి. ఇదే మనకు కావాలి. ఇది మనకు అవసరము. సింపుల్ అండి. ఒక పాత ఛార్జర్ తీసుకుని రన్నింగ్ ఉన్నదే వైర్ దిగిపోయిన దాంట్లోకి ఒక ఛార్జర్ మనం తీయాలి. ఏం లేదు. ఇట్లా అంటే అదే ఊసి వస్తుంది. ఒకటి ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళి 2 పిన్లు, ఇటు ఒక్కొక్క పిన్ ఉంటుంది. చూసిందా. జూమ్ చేసి చూపించాలి ఒకసారి. ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకో. 22 ohms ఒక రెజిస్టర్ అండి. నేను తీసిన ఆల్రెడీ. చూడండి కలర్, చూడండి కలర్ చూపెట్టాలకు. ఒక 22 ohms రెజిస్టర్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీనికి. ఒకవేళ మీకు ఈ రిజిస్టర్ మీకు దొరకలేదు, N42 దొరకలేదు అనుకో, దోమల బ్యాట్ దొరుకుతుందిగా. పాతింప సంబంధం అయినా మీ ఇంట్లో అయినా ఉంటుందిగా. ఆ దోమల బ్యాట్లు ఈ ట్రాన్సిస్టర్ కనబడుతుంది కదా, ఇది కనబడుతుందా. చూడండి. ఈ ట్రాన్సిస్టర్ని పీకి చేసుకోవచ్చు. డోంట్ వరీ. ఓకేనా. ఒక హీట్ సింక్ కూడా కావాలి. ఇటువంటి హీట్ సింక్ తీసుకోండి, లేకుంటే గుబిల్ అంటది హీట్ లోడ్ అయ్యంగానే. ఓకే, ఇప్పుడు మనం చూడండి చేద్దాం. 22 ohms రిజిస్టర్ ఒకటే కాదండి, ఇంకా మీరు ఏమేమి తీసుకోవచ్చు అంటే 32 ohms తీసుకోవచ్చు, 47 ohms తీసుకోవచ్చు, 56 ohms తీసుకోవచ్చు, 82 ohms తీసుకోవచ్చు, 100 ohms తీసుకోవచ్చు, 110 తీసుకోవచ్చు, 35 ohms కూడా తీసుకోవచ్చు. ఈ ట్రాన్సిస్టర్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ అతికించుకుంటే సరిపోతుంది. మీ కాడ షోల్డింగ్ ఐరన్ ఖచ్చితంగా ఉండాలి. చూడండి ఇలా అతికించుకోవాలి దీనికి. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాతకి ఈ ట్రాన్సిస్టర్ ఉంది కదా, దీన్ని మనం ఇలా దీంట్లో పెట్టి నట్టు ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంకో ఇలా టైట్గా హీట్ సింక్ ఫిట్ చేసుకోవాలి. చూడండి, మనం వీటికి ఫస్ట్ షోల్డింగ్ చేసుకోవాలి. కొత్తవి కదా. ఓకేనా. చేసుకున్నాక 2 వైర్ ముక్కలు తీసుకొని మనము చూడండి మధ్యలో దానికి ఒకటి వేసుకొని చూడండి ఈ రెండింటికి లాక్ చేసుకోవాలి. తర్వాతకి ఇది మనం ఏం చేయాలంటే మధ్యలో వచ్చేసి దీన్ని పక్కదాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ పక్క కట్ చేయాలి. మధ్యలో వచ్చేసి పక్కదాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ప్రైమరీ వైరింగ్ ఇలా అతుకు పెట్టుకోవాలి. తర్వాతకి ఫ్రెండ్స్ చూడండి, ఒక వైరు 2 ఈడ మిగిలి ఉన్నాయిగా, ఇటుకి ఈడ ఒక వైరు, ఈడ ఇంకో వైర్. ఈ ట్రాన్స్ఫార్మర్కి జాగ్రత్తగా షోల్డ్ చేసుకోవాలి, ఒకదానికొకటి టచ్ కావద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇది మనం బ్యాటరీకి స్విచ్ పెట్టిన డైరెక్ట్ పెడితే కరెంట్ షాక్ కొడుతుంది కదా, ఎందుకంటే ఏసీ తయారవుతుంది. స్విచ్ పెట్టినా ఇది
పెట్టేసి ఆఫ్ చేసేయాలి. దీన్ని ఆఫ్ చేసి ఈ ఏసీ లైన్స్ అండి, ఇది పెడితే ఏమంటే కరెంట్ పాస్ అవుతుంది. దీనికి ప్లస్ మైనస్ ఏమీ ఉండదు. చూడండి, ఏసీ లైట్ నేను షోల్డింగ్ చేస్తున్నా. నా కాడ షోల్డర్ లేదు, కనెక్టర్ లేదు, అందుకే డైరెక్ట్ దీన్ని షోల్డింగ్ చేస్తున్నా. బయట నుంచి కరెంట్ తెచ్చుడు పేకు అది అంటారుగా, అటువంటిది ఏం లేదు. డైరెక్ట్ మీ కళ్ళ ముందనే చూడండి ఈ వైరు. స్విచ్ ఆన్ చేస్తున్నా. షట్, ఏదో మిస్టేక్ జరిగింది, రాలేదు. చూడండి, ఇది ఏసీ ఎందుకు వస్తలేదు ఏమో. ఈ లైట్ అయితే వస్తలేదు. మరి నిజంగా అయితే సక్సెస్, కానీ ఇది ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. దీంట్లో ఏది ఇన్నో మరి ఒక్కసారి చూడండి. దోమల బ్యాట్ కూడా ట్రాన్సిస్టర్ తీసిన, చూద్దాం ఇది అవుతుందేమో. మీ ముందర నేను ఏది మోసం చేయను, అన్ని క్లియర్గా ఉంటాయి. అదైతే కాలేదు, మరి ఏసీ చూస్తా, ఇది అవుతుందేమో. ఒకసారి ట్రై చేస్తా, ఖచ్చితంగా అది కావాలి. థియరీ అయితే పర్ఫెక్ట్ అదే. కోసం దీనికి హీట్ సింక్ పెట్టి దీనికి అతుకు పెడుతున్నా. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. ఓ మై గాడ్, స్విచ్ ఆన్ చేసిన, అన్ని ఓకే. చూడండి, ఇది వస్తలేదు అస్సలే. దీని పర్ఫెక్ట్ ప్రయోగం ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. 22 homes రిజిస్టర్ కూడా పెట్టింది నేను. చాలా రోజుల క్రితం మా గురువు గారు చెప్పింది, కానీ చూడండి ఇగో వస్తలేదు. ఓకేనా, స్విచ్ చేసినా వస్తలేదు, ఏం వేసినా వస్తలేదు. ఫ్రెండ్స్, ఇంకోటి సక్సెస్ అయ్యే దాన్ని తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇదే ఇన్వర్టర్ని ఎలా సక్సెస్ చేయాలి నేను ప్రాక్టీస్ చేసి మీకు మళ్ళీ క్లియర్గా ఇంకో వీడియో చూపిస్తా. ఈ వీడియోలో అయితే సారీ ఫ్రెండ్స్, నేనైతే మోసం చేయలేను. ఓన్లీ రాకుంటే వచ్చిందని పక్క కరెంట్ పెట్టి సన్న తీగలు పెట్టి సక్సెస్ అయిందని నేను చూపెట్టలేను. మీ ముందర ఏది ఒరిజినల్ నేను అదే చూపిస్తా, ఏది డూప్లికేటో అది నేను చూపెట్టను. దట్ సెట్. ఇది రాలేదు, ఎందుకు రాలేదంటే ఈ బ్యాటరీ ఛార్జ్ లేదా. ఒకసారి చూస్తా మీ ముందరనే, ఇది కూడా ఈ బ్యాటరీ ఛార్జ్ లేదేమో. ఇప్పుడు ఎమ్మటే తెలిసిపోతుంది ఇది ఛార్జ్ ఉందో లేదు. బ్యాటరీ ఛార్జింగ్ ఉంది, ఫుల్ ఛార్జింగ్. అయితే ఈ లెక్కన 100% ఇది ఫెయిల్. కానీ మీరేం భయపడద్దు, దీన్ని సక్సెస్ చేస్తా. నేను ట్రై చేసి సక్సెస్ చేసి మళ్ళీ మీ ముందు తీసుకొస్తా. లేని ఉన్నట్టు నేను అవతాలు చెప్పడం అయితే నాతో రాదు. సారీ ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఉన్నది చాలా పవర్ ఉంది ఈ మోటార్కు. బ్యాటరీ కూడా చాలా పవర్ ఉంది, మనం పట్టుకున్న అవతలేదు. గేర్ మోటార్ ఇది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, డోంట్ వరీ. నేను దీన్ని సక్సెస్ చేస్తా, 100% సక్సెస్ చేసి మీ ముందర తీసుకొచ్చి చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే చేయండి. మన ప్రాజెక్ట్ అన్ని రియలే ఉంటాయి, ఫేక్ అసలు ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.